ఈ ఎల్‌జిబిటిక్యూస్‌కి ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనుకున్నప్పుడు మీరెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాక్చువల్లీ? మెయిన్‌గా కాన్సెప్ట్ మొత్తం ఎలా వచ్చిందంటే, మనము ఎల్‌జిబిటిక్యూ+ కమ్యూనిటీకి ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మెయిన్‌గా సెక్స్ ఆర్ బెగ్గింగ్ ఈ 2 లైవ్లీహుడ్స్‌లోనే మనం చూస్తాం. హ్మ్. హ్మ్. ఈ ఎల్‌జిబిటిక్యూ+ అనే కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలి. వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్ అని అనుకున్నాం ఫస్ట్. హ్మ్. హ్మ్. సో, విమెన్ ఎంపవర్‌మెంట్ ఎలా అయితే చేస్తున్నామో, విమెన్ ఎంపవర్‌మెంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మన ఫతేహ్ నగర్‌లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇండియాలో హ్మ్. ఇక్కడ పూణేలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో మనము స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి హ్మ్. ఆ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్‌లో టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ హ్మ్. ఇలాంటి కోర్సెస్ మనం వాళ్ళకి నేర్పించి, తర్వాత వాళ్ళ చేత ప్రొడక్ట్స్ చేపిచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అంటే ఇప్పుడు నేను యేసుకున్న ఈ జాకెట్ గానీ, లోపట యేసుకున్న కుర్తా గానీ, హ్మ్. ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ చేపిస్తాం వీళ్ళతో. ప్రపంచవ్యాప్తంగా మనము రైట్. వీటిని ఈవెన్ అమెరికాకి కూడా పంపిస్తా ఉంటాం. రైట్. రైట్. యూకేకి, ఆస్ట్రేలియాకి ఈ ఆర్డర్స్ పంపించి ఆ ప్రాఫిట్స్ మనం బ్యాక్ ఇస్తాం.